కూడా కొట్టిరు? పొద్దున 6 గంటలకు సార్ మేమందరం పండుకునే ఉన్నాం. ఆ రోజు నుంచి ఇట్లే కూర్చుంటుర్రా? ఇక్కడే ఉన్నాం 7 రోజులు 5 రోజుల నుంచి బయటనే ఉన్నాం. ఇక్కడే పండుకుంటున్నాం, ఇక్కడే వంట చేసి తింటున్నాం. ఇన్నే తింటున్నారు? ఇన్నే తింటుండ్రు. పెద్ద పెద్ద సాల్వార్లు వంట చేసి పెడుతుండ్రు మధ్యాహ్నం. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే అసలు ఎందుకు కూలగొట్టిరమ్మా? అసలు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నారు. అయితే కాదు, మాది రిజిస్ట్రేషన్ భూమి, మేము తీసుకున్నాం పైసలు పెట్టి లక్షలు వేసి తీసుకున్నాము. తీసుకొని ఒక 3 సంవత్సరం ఇట్లా అవుతుంది, 2 సంవత్సరం ఇల్లు కట్టుకొని ఒక 8 నెలలే అవుతుంది సార్. ఇల్లు కట్టుకొని ఉన్నాం. అయితే 30 తారీఖు డిసెంబర్ 30 పొద్దున 6 గంటలకు అందరు పండుకునే ఉన్నాం సార్. నిద్రలోనే సార్ వాళ్ళు పొద్దున వచ్చిండ్రు, చీకటే మొత్తం లేపిండ్రు. అందరికి లేచినాం. చిన్న చిన్న పిల్లలు సార్, నా సంవత్సరం పాప, 2 ఆడపిల్లలు, నాకు నేను ప్రెగ్నెంట్. అయినా సరే పాప ప్రెగ్నెంట్ సార్ 5 months నాకు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు నాకు 2. అయితే మేము పండుకునే ఉన్నాం, లేపిండ్రు. చిన్న పాపని అమ్మ బయటికి వెళ్ళు అన్నది. ఎందుకు సార్, మా ఇది ఇల్లు మేము కట్టుకున్నాము, రిజిస్ట్రేషన్ భూమి మాది అంటే ఫోన్ గుంజుకుంటు సార్. ఫస్ట్ మా దగ్గర అందరి దగ్గర ఫోన్ గుంజుకుంటు. మా ఆయన నేను ఉన్నాం, మా మామ ఉన్నాడు, చిన్న చిన్న 2 ఆడపిల్లలు ఉన్నారు. ఫోన్ గుంజుకుండ్రు 2 దగ్గర. పోలీసు వాళ్ళు గుంజిండ్రు మొత్తం. లేడీస్ పోలీసు నాకు గుంజి బయటనే తోలేసింది సార్. నాకు ప్రెగ్నెంట్ అని చెప్పినా కూడా నాకు కొట్టింది సార్. ఆమె కడుపు మీద కొట్టింది నాకు. ప్రెగ్నెంట్ లేడీ సార్. కొట్టింది. నేను ప్రెగ్నెంట్ మేడం, నాకు ఇట్లా ఎందుకు దొబ్బుతున్నా అంటే, ప్రెగ్నెంట్ ఉంటే నేనేం చేయాలమ్మా, జుట్టు పీకి బయటికి తోలేసింది. బయటికి వచ్చినాం మేము. బయటికి వచ్చి నిలబడ్డాం. వాళ్ళు అన్ని సామాన్లు తీసి వాళ్ళే పాడేసిండు సార్ బయట. వద్దు మేడం, వద్దు మేడం, నీ కాలు మొక్కుతా, వద్దు మేడం, ఇది మా ఇల్లు ఎంత లక్షలు పెట్టి కట్టుకున్నాం మేడం, ఎండ చూడకుండా, చీకటి చూడకుండా, వాన చూడకుండా మేము ఇల్లు కట్టుకున్నాం మేడం, తిండి లేకుండా కడుపుకో అని అన్నాం. అయినా సరే మా మాట వినలేదు. ఎంత చెప్పినా వినలేదు. బయటకు తోలేసింది. మా మామ ముసలైన, నడవనికి కూడా రాదు, హాల్లో బయట పనుకుండు. ఆయన కూడా గుంజి తోలేసిండు బయట. ఆయన కింద పడ్డాడు, దెబ్బలు కూడా తాకి. ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? మీరే న్యాయం చేయాలి సార్. మేము ఏం చేయాలి? రోడ్డు మీద ఉన్నాం సార్. మేము తిండి లేదు, ఏం లేదు, చిన్న చిన్న పిల్లలు సార్. మాకు మా పరిస్థితి చూసి వేరే వాళ్ళకి మీకే న్యాయం చేయాలి సార్. మీరే అంటే ఇప్పుడు వేరే ఆస్తులు ఏమన్నా ఉన్నాయా బయట? ఏమన్నా ఇల్లు అన్ని ఇల్లు కూడా లేదు. ఊర్లో ఉన్న భూమి మొత్తం అమ్మేసి ఇక్కడ కట్టుకున్నాం సార్. హైదరాబాద్ లో ఉండాలనే కదా సార్ కష్టపడి కట్టుకున్నారు. కష్టపడి సార్, ఎండ చూడకుండా, వాన చూడకుండా, చిన్న చిన్న పిల్లల్ని సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టుకొని? మేము ఇప్పుడే కట్టుకున్నాం సార్. కట్టుకున్నారు 7 నెలలు, ఇట్లా 8 నెలలు అవుతుంది సార్. కొనుక్కొని ఎన్ని రోజులు అవుతుంది? 3 సంవత్సరం 4 సంవత్సరం అవుతుంది సార్. అప్పటి నుంచి ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు సార్. ఇల్లు కట్టుకుని ఇన్ని రోజులు ఉన్నాం కూడా ఎవరు రాలేదు సార్. మరి ఎందుకు ఇప్పుడు ఇల్లు వస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వస్తారు మీ ఇంట్లో దగ్గరికి? అట్లేగా అడిగినాం సార్ మేము కూడా. ఎందుకు వస్తాం సార్, ఇన్ని రోజుల నుంచి ఒక్క మంది వచ్చి కూడా, మేము ఇల్లు కట్టినప్పుడు కూడా ఒక్క జిఎంసీ వాళ్ళు కూడా మాకు ఆగలే. పర్మిషన్ ఉంది అందుకు ఎవరు రాలేదు సార్. ఇప్పుడు వచ్చి ఎందుకు కుళ్ళ పెడుతుండ్రు అంటే, మా భూమి ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకు కట్టుకుంటారమ్మా మీరు అంటే, మా రిజిస్ట్రేషన్ భూమి అంటే కూడా పేపర్లు కూడా చూడలేదు సార్. అందరు అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి. ఒక్క సామాన్లు కూడా, రిజిస్ట్రేషన్ భూమి పేపర్లు కూడా అన్ని లోపలే ఉన్నాయి. అన్ని కుళ్ళ పెట్టిండ్రు సార్. సామాన్లు కూడా తీయనీయలేరు. ఒబ్బి మా బయట పాడేసిండ్రు సార్. చెప్పులతో సహా సామాన్ వాళ్ళే కొన్ని తీసి పాడేసిండ్రు. టెంపుల్ వేసుకొని పోయిండ్రు సార్. వాళ్ళు టెంపు ఎక్కమన్నారు, నేను ఎక్కను సార్. నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే. ఎన్ని రోజులు ఉంటారమ్మా ఇట్లా? మాకు న్యాయం కావాలి సార్. ఈ చలిలో మొత్తం చలి పెడుతుంది సార్. మాకు మా ఇల్లు కావాలి, మా భూమి కావాలి, మేము ఇక్కడే ఉంటాం. ఈ ఇల్లే మీకు దిక్కు? ఇదే దిక్కు సార్. న్యాయం చేసే వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. మేము ఏడిస్తాం, ఇక్కడే తిని ఇక్కడే పండుకుంటాం. వేరే వాళ్ళు పెడుతుంటూ ఏదో ఒకటి తింటున్నాం. ఒక పూట తింటే ఒక పూట తింటలేం సార్. మేము ఇట్లా ఉంది మా పరిస్థితి. తింటలేము, ఇగో ఇక్కడే పండుకుంటున్నాం సార్. స్నానం లేదు, 5 రోజులు సార్. మాకు స్నానం లేదు, నీళ్ళు లేదు. మాకు బోర్ ఉంది సార్. అన్ని కరెంట్లు బీకిండ్రు. మరి ఎందుకు చేస్తుందమ్మా గవర్నమెంట్ ఇట్లా? ఎందుకు చేస్తుంది? మీ పేదోళ్ళ పట్ల లంబడోళ్ళని చూసి సార్. లంబడోళ్ళు రిజిస్ట్రేషన్ భూమి, అక్కడ పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది సార్. ఇంకో ఇల్లు ఉంది సార్. వాళ్ళది ఎవరిది కూలబెట్టలేదు. పోలీస్ వాళ్ళ ఇల్లు కూలబెట్టలేదు. పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది, మేము కూలబెట్టమని చెప్పిండ్రు. కూలబెట్టింది సార్. ఎందుకు ఇట్లా కూలబెట్టుండ్రు అంటే, మా మాట అస్సలు వింటలేరు సార్. మాకు నీళ్ళు కూడా లేదు సార్. 7 రోజులు 5 రోజుల నుంచి స్నానం లేదు, ఏం లేదు. ముఖం కడగడానికి కూడా నీళ్ళు లేదు. కరెంట్ బిల్లు కడుతున్నాము, ఒక మీటర్ వచ్చింది సార్, అన్ని వచ్చింది. అయినా సరే మా పరిస్థితి ఇట్లా ఉంది. కరెంట్ బిల్లు కూడా కడుతున్నారు సార్. మీటర్ కూడా వచ్చింది మాకు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్తా ఉంటే న్యాయం చేయాలి సార్ మాకని చెప్తాం.